టీవీ నేను ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేంద్ర యూనివర్సిటీ సౌజన్యంతో గ్లూకోమా టెస్టింగ్ మిషన్లను నూతనంగా ఏర్పాటు చేసిన కనగల్ పీహెచ్సీలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కనగల్ మండల కేంద్రాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని 2025 మార్చి 6 నుంచి 300 మందికి గ్లూకోమా టెస్టులు చేయనున్నామని చెప్పారు. 40 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ గ్లూకోమా టెస్టులకు సహకరించాలని కోరారు. మెరుగైన వైద్యం కోసం ప్రతి నియోజకవర్గంలో మోడల్ పీహెచ్సీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో మోడల్ పీహెచ్సీ ఏర్పాటు చేస్తామని అన్నారు. మొట్టమొదటిసారి తెలంగాణలో నా కాన్స్టిట్యున్సీ కనగల్ మండల కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాల్గొంటున్న గౌరవ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, ఇంకా డిఎంహెచ్ఓ గారు, ప్రజలందరికీ, మా స్టాఫ్ అందరికీ, ఆశా ఏఎన్ఎం వర్కర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం గతంలో పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఈరోజు మనం రోగం రాకముందే ట్రీట్మెంట్ చేసుకొని డయాగ్నోస్ చేసుకొని తీసుకున్నట్టయితే ఈజీగా మనం బయటపడవచ్చు. అందులో భాగమే ఈ ఎక్విప్మెంట్తో ఐ టెస్టింగ్ అబవ్ 40 years ఉన్న వాళ్ళకు ఈ మహేంద్ర ఐఐటి వాళ్ళ సపోర్ట్తో మా కాన్స్టిట్యున్సీలో చేయడం, తర్వాత గ్రాడ్యువల్గా నల్గొండ డిస్టిక్ మొత్తం చేయడం, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చేయడం, మా గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్కు బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ మీరు చూస్తున్నారు. మేము వచ్చిన తర్వాత ఈ 15 monthsలోనే 1600 crores ఎల్ఓసి అంటే 3 lakhs per patient, ఎనీ పేషెంట్. నేనే దాదాపు రోజు ఒక 50 మందికి అంటే ఒక 1 crore 1.5 crore నేనే ఇప్పిస్తా. ఎనీ స్టేట్, ఏ స్టేట్కి, మన స్టేట్లో ఎక్కడికి వెళ్ళి వచ్చిన నా దగ్గరికి వస్తే సీఎం గారు ఇమ్మీడియట్గా ఆ డేనే శాంక్షన్ చేస్తారు 24 hours. అది నిమ్స్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. దాంతో ఇప్పుడు మేము ఏం ఆలోచిస్తున్నాం, గతంలో టిమ్స్ అని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో 4, ఒకటి అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ మన సనత్ నగర్తో పాటు ఇప్పుడున్న నిమ్స్లో కొత్త 14 floor టవర్స్ మా ఆర్ఎంఈ డిపార్ట్మెంట్తోనే జూన్ 2nd రోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాన్ని కంప్లీట్ చేస్తానికి మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాను. అది నేను ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూ వీక్లీ హాస్పిటల్ ఇన్స్పెక్ట్ చేస్తూ, వరంగల్లో కూడా 24 floors ఎంజిఎంని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తూ, ఈ ఎల్ఓసీలు ఇచ్చేదేదో ప్రైవేట్ హాస్పిటల్ బదులు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వాలి. మొట్టమొదటిసారి తెలంగాణలో నా కాన్స్టిట్యున్సీ కనగల్ మండల కేంద్రం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాల్గొంటున్న గౌరవ కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, ఇంకా డిఎంహెచ్ఓ గారు, ప్రజలందరికీ, మా స్టాఫ్ అందరికీ, ఆశా ఏఎన్ఎం వర్కర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం గతంలో పెద్దలు చెప్పినట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఈరోజు మనం రోగం రాకముందే ట్రీట్మెంట్ చేసుకొని డయాగ్నోస్ చేసుకొని తీసుకున్నట్టయితే ఈజీగా మనం బయటపడవచ్చు. అందులో భాగమే మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి